బాడీ ప్లేన్ ఇంకొకటి ఉంది, ఆ లోకానికి వెళ్ళిపోతుంది. కింద కాదు, తల పైన ఉంది, భూమి పైన ఉంది, ఆ పైకి ఆస్ట్రల్ వెళ్ళిపోతుంది, ఇతరికి వెళ్ళిపోతుంది. ఆత్మ మాత్రం వేరే లోకం. భూమికి ఆత్మలోకానికి సంబంధమే లేదు. పుట్టి చచ్చే వరకు ఏదైతే మీరు చేసింటారో అది ఈ ఆత్మలో రికార్డ్ అవుతుంది. మంచి చేసింది మాత్రం, ప్రేయరు మంచితనము ఏమైనా చేసింటే మాత్రం ఆత్మలో రికార్డ్ అవుతుంది. మిగిలినంతా ఈ ఆస్ట్రల్ బాడీలో, ఫిజికల్ బాడీలో ప్రతి ఒక్క అణువులో రికార్డ్ అవుతుంది మీరు చేసింది. జీన్స్ అంటారు సైంటిఫికలీ. అయితే స్పిరిచువల్ ఏం చేస్తారు, ఈ ప్రతి ఒక్క ఆటంలో కూడా మీరు చేసింది రికార్డ్ అయిపోతుంది. ఈ రికార్డ్ అయితే చనిపోయిన తర్వాత ఈ బాడీ మనం ఏం చేసిందో ఆ రికార్డ్ తీసుకుపోయి ఈ లోకానికి పోతుంది. ఇది వదిలేయండి, ఇప్పుడు చెప్తాను. ఇది భూమి, ఇది భూమి లోపల మనం ఉండేది కదా, ఇది భూమి లోపల మనం ఉండేది. ఇది భూమి కింద, భూమి తల్లి. ఇది భూమి పైన చాలా ప్లేన్స్ ఉన్నాయండి. ఇట్లా చాలా ఎటర్నల్ గా ఉంది. దీనికి ఒక లిమిట్ లేదండి, లిమిట్లెస్. ఆరిజిన్ అంటారు మాస్టర్ గారిది, ఆరిజిన్ అంటారు. భూమి కింద కూడా 7 ప్లేన్స్ ఉంది. 1, 2, 3, 4, 5, 6, 7 7 ప్లేన్స్. అధోలోకాలు ఉంటారు, అధోలోకాలు. తర్వాత భూమి లోపల మనం ఉండేది. భూమి పైన మళ్ళా ప్లేన్స్ 1, 2, 3, 4, 5, 6, 7 ఇట్లా లోకాలు ఉంది. ఇట్లా ఒక లోకంలో ఒకటి ఉంది. ఇట్లా భూమి ఎలా ఉందో అట్లానే 7 వరల్డ్స్ ఉంది దీనిపైన. అలాగనే ఆ బాడీ లోపల కూడా చక్రాలు రాస్తాం కదా వీళ్ళు. ఈ భూమికి రిప్రజెంటేటివ్ గా ఈ చక్రాస్ లోపల వర్కింగ్ చెప్తా ఉంటుంది. ఎవరైనా చనిపోతే వాళ్ళు చేసిన ఆత్మము ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఆత్మలోకము అన్ని లోకానికి సపరేట్ గా ఉంది. ఆత్మలోకము అక్కడికి ఆత్మ పోయినప్పుడు ఇక్కడ హైరార్కీస్ అంటుంటారు. హైరార్కీస్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. వాళ్ళ హెడ్ ఉంటారు. వాళ్ళ హెడ్ ఏం చేస్తారు, ఆత్మను తీసుకుని చూస్తారు. కంప్యూటర్లో వేసి సిడీ చూస్తారు కదా, అట్లా ఆత్మను చూస్తారు. వీళ్ళు భూమికి పోయిన తర్వాత ఎంత సాధన చేసినారు, ఏ యోగం చేసినారు. మాస్టర్ గారి యోగం అన్నిటికీ ఇంకా హైయెస్ట్ యోగం అంటే మాస్టర్ గారి యోగం. మీకు అంతా తెలుసు అనుకుంటారు మాస్టర్ యోగం అంటే ఏమి. మాస్టర్ గారి యోగం ఏమేం చేసినారంటే అన్ని యోగంలో పుట్టి చచ్చి మళ్ళా ఈ భూమి లోపలనే వచ్చేస్తారు. వాళ్ళకి పుట్టి చచ్చి నుంచి సెపరేట్ అయిపోయి హాయిగా నెమ్మదిగా ఉండొచ్చు స్వర్గలోకంలో అనేది ఏం లేదు. పాతకాలంలో చేసిన పుణ్యానికి ఏం చేస్తామంటే థర్డ్ ప్లేన్ అనేది అవుతుంది. ఇక్కడ దీన్ని స్వర్గం అంటారు. ఈ స్వర్గంలో ఈ ఆత్మ ఇక్కడ వచ్చి నిలిపేస్తుంది స్వర్గం అని. పాతకాలంలో ఏం చేస్తా ఉండేది, అసలు వచ్చిన తర్వాత కాదు. మళ్ళా స్వర్గం లోపల ఎన్నాడు ఉండొచ్చు అన్నాడే, మళ్ళా వాపస్ మనకు భూమికే రావాల. ఈ యోగంలో మాస్టర్ యోగంలో అట్లా కాదు. చచ్చిపోయి స్వర్గానికి పోయి అస్సలు లేదు మాస్టర్ గారి యోగంలో. ఆ స్వర్గమే ఇక్కడ ఆరిజన్ అని ఉంది. స్వర్గం కాదు, ఇదంతా పైకి ఒక ఆరిజన్ ఉంది. ఆ ఆరిజన్ నుంచినే ఫోర్స్ భూమికి వచ్చేసి ఇక్కడనే స్వర్గలోకం తీసుకొచ్చేస్తున్నారు మాస్టర్ గారు. స్వర్గలోకం ఇక్కడే తీసుకువచ్చి ప్రతి ఒక్క మనిషి పుట్టి చచ్చిపోయి నరకానికి పోయి అధోలోకాలు అంటారు కదా భూమి కింద, అక్కడ పోయి నరకం అనుభవించే కాదు. వాళ్ళ లోపలనే ఈ భగవంతుడు ఆర్జన్ అంటారు. దేవతలు ఇక్కడ ఉంటారు. ఈ థర్డ్ ప్లేన్, ఫోర్త్ ప్లేన్ లో ఈశ్వర, విష్ణు, బ్రహ్మ అని ఉంటారు. ఇక్కడ ఉంటారు. అయితే మాస్టర్ వచ్చింది ఆరిజన్ నుంచి, ఇక్కడి నుంచి. అన్నిటికీ సృష్టికి కారణం ఆరిజన్. దీనికి ఇంకా హైయెస్ట్ పవర్ ఎక్కడ లేదు. హైయెస్ట్ పవర్ నుంచి భూమి లోపల మాస్టర్ గారు రూపంలో పుట్టి సాధన చేసినారు. ఏ సాధన చేసినారంటే మనిషి పుట్టి చచ్చేకి కాదు. వాళ్ళ లోపలనే ఈ ఆరిజన్ వచ్చి ఈ బాడీ అణువుని, నేను చెప్పాను కదా అప్పుడే, ఒక ఆటం కూడా ఉంటుంది అని. ఒక ఆటం లోపల కూడా నేను వచ్చేస్తాను. మనిషికి పుట్టి చచ్చేది లేదు, నరకం లేదు, సఫరింగ్ లేదు. ఇది భోగకారకం అంటారు. మాస్టర్ గారు ఏం చెప్తారు, 6 కాంట్రాక్ట్స్ చెప్తారు. దాంట్లో ఏమంటారు, ఈ లోకానికి వచ్చేస్తారంట డివైన్. వాళ్ళు స్వర్గం తీసుకొని భూమికి వచ్చేస్తారంట. భూమికి వచ్చేసి ఇక్కడ ఎటర్నిటీ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎటర్నిటీ ఉంటే
వచ్చి లోపలనే ఆటం ఉందండి. ఆటం నర్వస్ సిస్టమ్ ఆపేస్తారా? ఇక్కడ చచ్చిపోయిన తర్వాత కిందకు పోతారు కదా, ఎవరెవరు చేయకుండా పని చేస్తారండి. అంటే చంపేసేది, మర్డర్ చేసేది, మీకు తెలుసు కదా, చెడ్డది చేసేవాళ్ళు మోసం చేయకుండా పని చేస్తే కాకుండా కర్మ వస్తుంది అంటారు. వాళ్ళు ఇక్కడ రికార్డ్ చూస్తారు ఆత్మలోకంలో. వీళ్ళు ఏమేమి చేశారు చూసినప్పుడు స్విచ్ వేస్తే వాళ్ళు చేసేదంతా జెరాక్స్ లో వచ్చేస్తుంది. వాళ్ళు దాన్ని చూసుకొని అధోలోకానికి పంపించేస్తారు. చెడ్డది చేస్తే, మంచిది చేస్తే కొంచెం